నమస్కారం అండి. నేను వైద్య లక్ష్మణ్, శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం, హయాత్ నగర్ జీ స్కూల్ ఎదురుగా అండి. వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఇవాళ ఎంతోమంది ఊబకాయంతో బాధపడుతున్నారండి. ఈ ఊబకాయ సమస్య వల్ల చిన్నలు పెద్దలు వారి జీవనశైలి సంపూర్ణంగా మారిపోయేసేసి కొంతమంది డిప్రెషన్లో ఉండటము, దాంతోపాటు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవటము, ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది ఎందుకు వస్తున్నది? మన ఆహార శైలి దానికి ముఖ్యమైన కారణం. ఆహార విధానంలో ఎక్కువగా ఆయిల్స్ అండి. ఈ మధ్యకాలంలో ఆయిల్స్ అనేది ఏవి కూడా మనకు సరైన ఆయిల్స్ దొరకకపోవడము విచారకరము. అయితే మీకు కనుక వీలుంటే మీరు గానుగ నుండి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి వాడటం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. అయితే దాంతోపాటు మన జీవనశైలిలో కూడా మార్పులు రావాలి. అయితే ఒబేసిటీ అనేది దాని లక్షణం ఆయుర్వేదానుసారం చెప్పేది ఏమనగా, వీరికి ఎక్కువగా చెమట వస్తున్నది మరియు దుర్వాసనగా ఉంటుంది, కొద్దిగా నడిచేసరికి ఆయాసం, ఏ పని కూడా ఉత్సాహంగా చేయలేకపోతూ ఉంటారు, విపరీతమైన ఆకలి అవుతూ ఉంటుంది, తినకపోతే నీరసం. అయితే వీరు ఎక్కువగా డే టైంలో అంటే పొద్దున సమయంలో ఎక్కువగా పడుకోవడం, అంటే మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా పడుకోవడము, మరియు శరీరము ఈ అన్ని ధాతువులు అంటే శరీరంలో సప్తధాతువులు రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్ర, వీటిల్లో శరీరంలో ఆ మెటబాలిజంలో మార్పుల వల్ల కేవలం ఫ్యాట్ మాత్రమే పెరుగుతూ ఉంటుంది బాడీలో. ఈ ఫ్యాట్ పెరుగుతూ వేరే ధాతువులను క్షీణింపజేస్తుంది. వాళ్ళు చూడడానికి లావుగా ఉంటారు కానీ ఎంతో బలహీనంగా ఉంటారు. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, అంటే కొంతమంది కఫ ప్రకృతి ఉంటుందండి. వాళ్ళు స్వాభావికంగానే వాళ్ళ శరీర తత్వమే లావుగా ఉంటారు, కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఏమి కూడా ఉండవు. వాళ్ళకు ఎంత నడిచినా ఏం చేసినా కానీ వాళ్ళకి అలా ఆయాసం రావడం అలాంటివి ఏ సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు స్థౌల్య వ్యాధులు కాదండి. స్థౌల్య వ్యాధి అనేది మాత్రము ఇక్కడ కేవలం ఫ్యాట్ మాత్రమే పెరగడము, శరీరం కృషించిపోవడము, కొద్దిగా నడిస్తే ఆయాసము, చెమట, దుర్వాసన, ఇవన్నీ సిమ్టమ్స్ కూడా ఒబేసిటీ అంటారు, స్థౌల్య వ్యాధిలో ఉంటాయండి. సో స్థౌల్య వ్యాధులకు నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. అయితే ఆహారంలో మన కార్బోహైడ్రేట్స్ ఏవైతే ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉన్నదో అది సరైన ప్రమాణంలో తీసుకుంటే కనుక అలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. నిత్యం వ్యాయామం చేయాలి. ఉదయాన్నే లేచి యోగా కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మీరు చేస్తున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడతారండి. అయితే ఇక్కడ నేను ఒక చాలా సింపుల్ విధానం చెప్తాను. ఇక్కడ త్రిఫలం అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది చాలా చాలా అద్భుతమైన శక్తులు కలిగినది. త్రిఫలా చూర్ణము కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ 3 సమానంగా తీసుకునేసేసి గింజలు లేకుండా తీసుకోవాలండి. ఇక్కడ గింజలు లేకుండా తీసుకునేసేసి కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ 3 కూడా చూర్ణంగా చేసి అది 1 టీ స్పూను 200 ml నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలండి. బాగా మరిగించేసేసి 50 ml వచ్చే వరకు దాన్ని ఎగిరించాలి. 50 ml వచ్చిన తర్వాత దాన్ని వడబోసేసి కాస్త చల్లారిన తర్వాత దానిలో 1 టీ స్పూన్ తేనె దాంట్లో మిక్స్ చేసేసి అది గనక పరిగడుపున ఉదయం లేవగానే ఆ డ్రింక్ అనేది మీరు తీసుకున్నట్లయితే బాడీలో ఎక్కువగా ఫ్యాట్ ఫామ్ కావడం, ఫ్యాట్ మెటబాలిజం అంటాం, అది అనేది బెటర్గా అవుతుందండి. మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే క్రమేణా వెయిట్ అనేది నార్మల్కి వస్తుంది, బ్యాలెన్స్కి వస్తుంది, మరియు ఉత్సాహంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ యోగము కానీ ఎంతో అద్భుతంగా మీకు దీని ప్రభావం కనిపిస్తుందండి. దీన్ని మేము కొన్ని వేల మందికి ఇచ్చాము. దీంట్లో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో, కానీ మీకు ఏదైతే సులువుగా ఉంటుందో అది మాత్రం నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇది మీరు వాడండి. దీని ద్వారా
ఎన్నో సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ధన్యవాదములండి.